దేవుడు నీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడా? నువ్వే పెద్ద ప్రవక్తవా? మేము కాదా? ఎంత భయంకరమైన మాట్లాడినా తెలుసా? తోలనాడడం చాలా ప్రమాదం అండి. అక్కడ ఉంటుంది చూడండి, యెహోవా మాట వినెను అని ఉందా లేదా? జాగ్రత్త అండి. సేవకులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. దేవుడు వింటున్నాడంట. ఫ్రెండ్ చేయొచ్చు, ఆత్మీయులుగా ఉండొచ్చేమో, కానీ మనము సేవకులతో మాట్లాడుతున్నప్పుడు సొంత భార్య అయినా సొంత అన్నగారు మాట్లాడితే దేవుడు ఒప్పుకోలే. సీక్రెట్ ఏంటంటే, సొంత అక్క మాట్లాడితేనే దేవుడు ఏమని తెలుసా? ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టేస్తాడు. అక్కడ మిరియాం, అహరోను, కమ్ టు మై ఆఫీస్. ఏంటా ఆఫీసు? పాలెం, గుడారం, రా. నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడానికి నువ్వు ఎలా భయపడలేదు? అసలు దేవుడు ఉక్రోషం వచ్చేద్దండి. మోషేతో వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అస్సలు ఊరుకోడు దేవుడు. ఎందుకో తెలుసా ప్రియులరా? నాలాంటి ఒక ప్రవక్త మీలో పుట్టినన్నాడు. మోషేని ఎవరితో పోల్చారు? సాక్షాత్ యేసుక్రీస్తుతో పోల్చిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని తోలనాడి మాట్లాడితే దేవుడు సొంత అన్న వాళ్ళైన ఊరుకోలేదండి. సొంత అక్కైన ఊరుగా, నీ రక్త సంబంధం అయితే ఎవరికి లెక్క? నా సేవకుడు ముందు, నేను ఎన్నుకున్న సాధనం, నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడండి. అసలు ఎప్పుడు అంత ప్రత్యక్ష గుడారంలో ప్రార్థన చేస్తేనే కానీ, మోషే రమ్మంటేనే కానీ వచ్చే, కానీ దేవుడు అహరోన్ని మాట్లాడినప్పుడు, మిరియం మాట్లాడినప్పుడు అంటాడు, మిక్కిలి ఇటు చూద్దాం, ఈ భూలోకంలో అన్నిట్లోనే మోషే ఎలాంటాడంట? మిక్కిలి అన్నాడు. అంటే మామూలు సాత్వికమా? మిక్కిలి సాత్వికవంతుడు అన్నాడండి. అంత సాత్వికవంతుడు కాబట్టే ఇటు చూద్దాం, 6 లక్షల కాల బలాన్ని నడిపించడానికి నాయకుడిగా చేశాడండి. ఒకవేళ షార్ట్ టెంపరు, ఒకవేళ కోపస్తుడైతే నాయకుని చేస్తాడా? ఎంత సాత్వికత్వం చూడకపోతే ఆ సేవని ఇస్తాడు? 6 లక్షల కాల బలాన్ని ఇస్తాడు చెప్పండి ఒకసారి. మిక్కిలి సాత్వికం భూలోకంలో అన్నింటిలోనే. అంటే పుట్టబోయే వాళ్ళు కూడా అలాంటి సాత్వికం, ఈవెన్ నువ్వు నేను కూడా అంత సాత్వికత్వం కాదు. ఒకవేళ పుట్టిన వాళ్ళు కూడా అంత సాత్వికంతులు కాదు. అంత సాత్వికవంతుడు కాబట్టే ఇగో నేను నాయకుడిగా మార్చాను. అలాంటి సేవకుడికి వ్యతిరేకంగా నీవు నాకు ఎలా మాట్లాడావు? ఎమర్జెన్సీ మీటింగ్. జాగ్రత్త అండి. మన సేవకులతో మాట్లాడడం చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి బాబు. లేదంటే ఒకవేళ వాళ్ళు తప్పు చేసిన దేవుడు చూసుకుంటాడేమో, కానీ మనము సేవకులతో ఇష్టానుసారంగా ఎలా పడితే అలా మాట్లాడితే, సొంత అక్క మాట్లాడితే ఊరుకోలేదు, సొంత అన్నగారు మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా భార్య అయినా సరే సేవకులతో మాట్లాడుతూ జాగ్రత్తగానే మాట్లాడు. ఆయన ఉంటారు, ఎవరో జాక్ పూనేని గారు ఉంటారు. వాళ్ళ భార్యకి దేవుడు రోజు దర్శనమిచ్చాడంట, నీకు పరిచర్యం అప్పగించట్లే, నా సేవకుడైన జాక్ పూనేని నువ్వు బాగా చూసుకో, అదే నీకు ఇచ్చిన పరిచర్య అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా సేవకుడైన జాక్ పూనేని నువ్వు బాగా చూసుకో, ఎందుకంటే నా సేవకు నేను వాడుకోబోతున్నాను, ఆయన నువ్వు బాగా చూసుకోవడమే నీకు ఇచ్చిన పరిచర్య అన్నాడంట. పిల్లరా, ఒకప్పుడు మిషనరీలు గొప్ప గొప్ప సేవ చేసంటే వాళ్ళ భార్యలు ఎంతో సహకరించారండి, సేవకుడికి ఎంతో సహకరించారండి. అలా సహకరించారు కాబట్టి వాళ్ళ సువార్త నిమిత్తం దేశాలు ఖండాలు దాటి వారితో పాటు కూడా ప్రయాణాలు చేసి వచ్చేసేవారు కొంతమంది. ఈరోజు మనకు అలాంటి సహకారాలు దొరుకుతున్నాయా? నా ప్రశ్న. నిజంగానే అలాంటి సహకారం పరిగెట్టాలి. నా సేవకుడితో పాటు, నా భర్తతో పాటు, నా భార్యతో పాటు, నా పిల్లలతో పాటు నేను పరుగు పందులో పరిగెట్టాలన్న తపన తృష్ణ నీలో ఉన్నట్లయితే నిజంగా నువ్వు ధన్యుడువు, ధన్యురాలువే. హల్లెలూయా, ఆమేన్. ఇలా గుర్తుపెట్టుకోండి, సేవకులే అహరోను, మిరియం కూడా, కానీ దేవుడు ఊరుకోలే. ఆ మాట యెహోవా వినెను అన్నాడండి. వెంటనే దేవుడు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు, దేవుడు గద్దించాడన్నమాట. ఇప్పుడు మోషే 12వ అధ్యాయంలో నేను నీ పితలకు ఇస్తున్న దేశంలో నువ్వు ఇది చెయ్యాలి, పస్కా బలి అన్నాడు. ఇప్పుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, ఇస్సాకు. ఏదైతే కీర్తనలు 24లో భూమి దాని సంపూర్ణత నాదే అన్నాడో, అది నీతిమంతులు స్వతంత్రించుకుంటా అన్నాడో, ఆ నీతిమంతుల జీవితాల్లో నెరవేర్చుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఆ నీతిమంతులు ఎవరో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే. ఇప్పుడు యెహోషువ.